చాలా సనాతనమైనది. దీనిలో సర్వమతాల సారాంశమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మనం చూడగలిగితే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానతన తేజత్ అగ్ని నిర్మాల్యం సోహంభావేన పూజయేత్. అంటే దేహమే దేవాలయం అయితే దానిలో ఆశ్రయించి ఉన్న జీవుడే పరమాత్మ. కాబట్టి జ్ఞానవంతుడైన వాడికి ప్రతి జీవి యందు కూడా భగవంతుని చూడగలడు వాడు. ఇది మన ఆర్షధర్మం బోధించింది. దీన్ని విచ్ఛిన్నం చేయడం కోసమని హిందూ ధర్మం మీద ప్రతిగా దీనికి వ్యతిరేకంగా కొంత ప్రచారం చేస్తూ కొంతమంది ధర్మానికి హాని కలుగజేస్తున్నారు. కాబట్టి ఇది మనకి భారతదేశంలో హిందూ ధర్మం అన్నది భారతదేశ సంపద. దీన్ని ఎవరు దోచుకునేది కాదు. ఎవరు ఈ ధర్మాన్ని వేరే రకంగా చేద్దామంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఇతరత్రా ధర్మాలకి వివిధ మతాలకి అవి ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు ఆ మతాలు ప్రారంభమయ్యాయి, తారీఖులతో సహా ఉన్నాయి, సంవత్సరాలతో సహా ఉన్నాయి. హిందూ మతానికి అది లేదు. హిందూ మతం ఎంతసేపు ఏం చెప్తుందంటే ధాత యథా పూర్వమ కల్పయతు అని. విధాత సృష్టికర్త ఈ సృష్టి ఎలా ఉందో అలా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడట. అంచేత సృష్టి ఎప్పుడు ప్రారంభమైనది వేదం తప్ప ఏది చెప్పలేదు. ఆర్షధర్మం అంత గొప్పదైంది. కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడుకోవడం మనకు అందరి కర్తవ్యం. కాబట్టి దీక్ష చాలా విశేషమైన దీక్ష. కాబట్టి ఈ దీక్ష విజయవంతం అవ్వాలని, హిందూ ధర్మం పునరుద్ధరించబడాలని కోరుతూ సెలవు తీసుకు ఈ దీక్ష పూనినటువంటి ఈ హిందూ ధర్మ ఉద్ధరణ కోసం, ధర్మ పునరుద్ధరణ కోసం దీక్ష తీసుకున్నటువంటి పిఎస్ఎస్సి ధర్మ పరిషత్ ప్రచారం పిరమిడ్స్ సొసైటీ వారికి, ఆ కార్యకర్తలకి, ఆ మండలికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ధర్మం వృద్ధి అవ్వాలి, హిందూ ధర్మం వృద్ధి అవ్వాలి, భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలి. జై భారత్ మాత.